స్వామి శరణమయ్యప్ప. హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్ర పాత్ ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఎకో ఛాంబర్స్. ఎకో ఛాంబర్స్ అంటారు. అంటే మీరు ఎప్పుడైనా బావి దగ్గరికి వెళ్ళి హలో అని అరిచారనుకోండి, అక్కడి నుంచి రీసౌండ్ వస్తుంది, హలో 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 అని. ఎప్పుడైనా ఇట్లా ఫోర్ట్స్ లాంటి వాటికి వెళితే మీకు అక్కడి నుంచి ఏదైనా మీరు అరవగానే రీసౌండ్ వస్తుంది కదా. మన జీవితంలో కూడా మనకు తెలియకుండానే కొన్ని రీసౌండ్స్ మన దగ్గరకు వస్తుంటాయి. అది మనం చెప్పినవే, కానీ తిరిగి మనకి రావడంతో నిజంగా చిన్నపిల్లలు నేను అరుస్తుంటే ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది, అక్కడ ఎవరైనా ఉన్నారా అనిపిస్తుంది కదా. అలాగే మీరు చెప్పిన మాట తిరిగి మీ దగ్గరకు వచ్చినప్పుడు కరెక్టే కదా అని అనిపిస్తుంది. దీన్నే ఎకో ఛాంబర్స్ అంటారు. ఓకే, ఎక్కడైతే మనం హలో అని అరవగానే అది రీసౌండ్లో వెనక్కి వస్తుంటుందో మనకి తెలియకుండానే మనం అది కరెక్ట్ ఏమో నిజమేమో అనుకుంటూ ఉంటాం. అలాంటివే ఈరోజు చాలా బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా చాలా ఎక్కువైపోతుంటాయి ఇలాంటి ఎకో ఛాంబర్స్. ఇలాంటి ఎకో ఛాంబర్స్ ఎక్కువ అయిపోవడం వల్ల మనకి తెలిసిందే నిజం అనుకుని, మనకి తెలిసిందే సత్యం అనుకుని కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎవరికి వాళ్ళు ప్రతి క్షణము తెలుసుకోవాల్సిన విషయం. నేను భయపడుతున్నాను, భయం అందరికీ ఉంటుందేమో, భయం కామన్గా ఉంటుందేమో, భయం నా ఒక్కడికే ఉంటుందేమో అని ఏదో ఒక ధారణకి పట్టుకుని అదే మనం పదే పదే ఎకో చేసుకుంటూ మన లోపల మనం ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటామన్నమాట. సో అలాంటి రీసౌండ్ మీరు పదే పదే లోపల తలుచుకుంటే మీకు తెలియకుండానే మీ మైండ్లో ఒక ఛాంబర్ ఏర్పడి ఆ ఛాంబర్లో ఇది పదే పదే వినిపిస్తూ ఉంటుంది. నీకు భయం భయం భయం, నీకు యాంగ్జైటీ యాంగ్జైటీ యాంగ్జైటీ, నువ్వు తట్టుకోలేవు తట్టుకోలేవు తట్టుకోలేవు, నువ్వు చెయ్యలేవు చెయ్యలేవు చెయ్యలేవు. ఇలాగా మీకు మీరే తెలియకుండా ఒక ఎకో ఛాంబర్ క్రియేట్ చేసుకుంటారు. ఆ ఛాంబర్ ఎంత భయంకరంగా తయారవుతుందంటే మీరు ఏది మామూలుగా లోపల అనుకున్నా అది పదింతలై మీకు మళ్ళీ తిరిగి తిరిగి వినిపిస్తూ ఉంటుంది. దాన్నే ఎకో ఛాంబర్స్ అంటారు. ఈ ఎకో ఛాంబర్ నుంచి తప్పించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా అందులోంచి బయటపడాలి. లేకపోతే మీకు తెలియకుండానే అది 10 సార్లు మీకు రీఇన్ఫోర్స్ చేస్తుంది. ఒక్కసారి నీకు భయం అనగానే 10 సార్లు తిరిగి వచ్చేసరికి అది నిజమేమో అని నమ్మేస్తారు మీరు. అందుకోసం ఈ ఎకో ఛాంబర్స్ని అర్థం చేసుకోండి. ఎక్కడి నుంచి వస్తాయి ఈ ఎకో ఛాంబర్స్, అసలు ఎందుకు వస్తాయి ఈ ఎకో ఛాంబర్స్? కొన్ని అలవాట్ల ద్వారా, చిన్నప్పటి నుంచి మనకి తెలియకుండానే కొన్ని అలవాట్ల ద్వారా ఈ ఎకో ఛాంబర్గా మనం మారిపోతాం. ఎకో ఛాంబర్గా మారినప్పుడు ఆ రీసౌండ్ వచ్చే ఒక గుహగా మనం మారిపోయినప్పుడు మనకి తెలియకుండానే ఈ బాధలో ఇరుక్కుపోతాం. మీకు ఎప్పుడైనా యాంగ్జైటీ వస్తే ఎవరైనా చెప్తారు కదా, దీనికి ఎందుకు భయపడతావు, దట్స్ ఓకే భయపడకు అంటే మీ మైండ్ ఒప్పుకోదు. అంత ఈజీయే చెప్పడం, కానీ నా భయం ఉన్నోడికి తెలుస్తుంది ఆ బాధ అని దానికి ఆన్సర్ చెప్పి ఒక షీల్డ్లా ఏర్పరచుకుని ఆ గుహలోనే మీరు ఇరుక్కుపోతున్నారు. అందుకోసం ఈ ఎకో ఛాంబర్స్ని అర్థం చేసుకోండి. ఇందులో ముఖ్యంగా ఈ ఎకో ఛాంబర్ ఫామ్ అవడానికి గల వెరీ ఇంపార్టెంట్ మెయిన్ థింగ్ హోమోజినస్ ఐడెంటిటీ అంటారు. అంటే ఇలాగే ఉండాలేమో అనే ఒక ఆలోచన ధారణ, ఇలాగే ఉంటుందేమో అనే ఆలోచన ధారణ వల్ల మీకు మీరు తయారు చేసుకున్న ఎకో ఛాంబర్. ఓకే, అంటే ఒకవేళ భయపడుతున్నాను అనుకోండి, భయం లేకుండా కూడా బ్రతకచ్చు అనే ఆలోచన మీకు అలౌ చేయదు మైండ్ అసలు దాటనివ్వదు. నా మొగుడు ఎప్పుడో కొట్టాడు, మళ్ళీ ఇంకా నేను పెళ్లి చేసుకోను, ఆయన వదిలేసి వెళ్ళిపోయినా నాకు పెళ్ళి అంటే పడదు అనే ఒక ఆలోచన ధోరణి మిమ్మల్ని ఆపేస్తుంది. దట్స్ కాల్డ్ హోమోజినస్ థింకింగ్, హోమోజినస్ ఐడియాలజీ. ఆ ఒకటే ఆలోచన, ఇంకా మగాడన్నవాడు మొగుడన్నవాడు టార్చరే పెడతాడు అనే ఒక భయం మిమ్మల్ని కట్టిపడేస్తుంది. దానివల్ల మీకు రీసౌండ్ మైండ్లో మళ్ళీ 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 ఎక్కువలాగా వస్తుంటుంది అనమాట. సో వెరీ ఇంపార్టెంట్, దీన్ని కేర్ఫుల్గా మైండ్లో గుర్తుపెట్టుకుని నేను ఒకే ధారణకి ఇరుక్కుపోయానా, ఇజ్ ఇట్ మై హోమోజీనస్ థింకింగ్ అని ఆలోచించుకుంటే చాలు. మళ్ళీ దీనికి ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది తెలుసుకుని ఇది హోమోజీనస్ థింకింగ్ కదా, నేను చెప్పాను కదా, అనుకున్నాను కదా, హోమోజీనస్ థింకింగ్ నాకు వద్దు. ఎందుకు, ఇంతమంది పెళ్లి చేసుకున్నారు బాగానే ఉన్నారుగా, ఇంతమంది సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు బాగానే ఉన్నారుగా, ఇంతమంది హ్యాపీగా ఉన్నప్పుడు నాకెందుకు కాదు అనే ధైర్యంగా అడుగు ముందుకేయండి, ఏ ప్రాబ్లం ఉండదు. కొంతమంది అలా స్టక్ అయిపోయి అందులోనే ఇరుక్కుపోతుంటారు. సో స్టాప్ దిస్ హోమోజినస్ థింకింగ్. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. తర్వాత
వేరే ఇతరుల ఆలోచనలకి మనం ఒక అడ్డుకట్ట వేసుకుని లిమిటెడ్ ఎక్స్పోజర్ టు అపోజింగ్ థాట్స్ అనమాట. అంటే ఇది ఉండదు అని చెప్తే అది ఉండదు అని నువ్వు ఎలా అంటావు, నన్ను ఉంటుంది ఉంటుంది అని ఇతరులు చెప్పే దానికి ఆపోజిట్గా ఏదైనా చెప్తే తట్టుకోలేరు కొంతమంది. అందుకోసం అపోజింగ్ థాట్స్ని అలౌ చెయ్యాలి. కొన్నిసార్లు మనం అలౌ చేయకుండా అడ్డు పెట్టేస్తాం కాబట్టి మన లోపల భయాలు, యాంగ్జైటీ, వరీ, ఫియర్, ఓసిడి ఇలాంటి ఎన్నో రోగాలు వస్తాయి. మనం ఆ అడ్డు తొలగించుకోవాలి. ఇతరుల ఒపీనియన్ని కూడా తప్పుగా తీసుకోకుండా ఒక మంచి మార్గంలో ఒక ఫీడ్బ్యాక్లా తీసుకునే మెకానిజం మీ మైండ్లో తయారు చేసుకోవాలి. తర్వాత ఎప్పుడైతే ఒక ఆలోచన మనకు ఉంటుందో ఆ ఆలోచనకి తగ్గ కారణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నెయ్యి తినడం మంచిది అన్నాను అనుకోండి. ఇప్పుడు చాలా రీసెర్చ్లో జరుగుతుంది, నెయ్యి తినడం మంచిది అని ఎక్కడో చదువుతారు. ఇంకా అన్నీ మనకు ఆ నెయ్యి తినడం మంచిది, నెయ్యి తినడం మంచిది, నెయ్యి తినడం మంచిది అని ఇలాగే వస్తూ ఉంటుంది. కానీ యాక్చువల్గా ఏంటి, అపోజింగ్ బిలీఫ్ని మనం నమ్మము. నెయ్యి తినడం మంచిది, అట్ ద సేమ్ టైం దాని పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెయ్యి తినడం మంచిది కదా అని అన్ని నేతి పదార్థాలు తింటుంటే నెయ్యి మంచిదే. నేతితో పాటు వచ్చే షుగర్, నేతితో పాటు వచ్చే మిగతా ఫ్రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్, లేకపోతే ఇంకోటేదో ఫుడ్ ఐటమ్ అవన్నీ కూడా కలుస్తున్నాయి కదా. ఉత్తి నెయ్యి అయితే తినేలేం కదా. అలాగా కొన్ని అపోజింగ్ బిలీవ్స్ని మనం నమ్మలేము. ఎందుకు అంటే మన మైండ్ ఏదైతే నచ్చుతుందో దాన్ని రీఇన్ఫోర్స్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో రీఇన్ఫోర్సింగ్ బిలీవ్స్ని అంటే మళ్ళీ మళ్ళీ మన నమ్మకాలని అవును కరెక్టే అని ప్రూవ్ చేసే బిలీవ్స్ని దూరం ఉంచాలి, ఒక అడుగు దూరం ఉంచాలి. అది కరెక్టే అయి ఉండొచ్చు, నెయ్యి మంచిది డెఫినెట్లీ, కానీ ఎంత మోతాదులో అన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి ఆలోచించండి. ఇక నెక్స్ట్ 4th వచ్చేసి ఒక క్రిటికల్ థింకింగ్ అలవాటు చేసుకోకుండా చిన్నప్పటి నుంచి పెరిగిపోతాం. అంటే ఓకే, ఇదొక ప్రాబ్లం ఉంది కదా, దీనికి ఎన్ని మార్గాలుగా ఈ ప్రపంచంలో మనుషులు సాల్వ్ చేశారు. ఈ ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ఒక్కసారి ఆగి, ఇలాంటి సమస్య చాలామందికే వచ్చి ఉంటుంది కదా, నేనేం ఫస్ట్ టైము భూమి పుట్టాక నేను ఫస్ట్ టైం నాకు ఈ సమస్య రావట్లేదు కదా. డైవర్స్ సమస్య, ఇంట్లో వాళ్ళతో గొడవ సమస్య, అమ్మా నాన్న సమస్య, పిల్లల సమస్య, డబ్బుల సమస్య, ఏదైనా సరే ఇది ఫస్ట్ టైం అయి ఉండదు కదా. ఈ సృష్టి వచ్చాక ఎన్నో జన్మల నుంచి ఈ ప్రాబ్లమ్స్ వచ్చుండుంటాయి కదా. చాలామందికి ఈ ప్రాబ్లం జరుగుంటుంది కదా. వాళ్ళు ఎలా బయటపడ్డారు అని మీరు ఒక్కసారి థింకింగ్ చేయగలిగితే ఆ థింకింగ్లోంచి బోలెడ్ ఐడియాలు వస్తాయి మీకు. మనం ఏం చేస్తామంటే నా సమస్యను ఎవరో సాల్వ్ చేయాలి, ఎవరో సాల్వ్ చేయాలి, ఎవరో సాల్వ్ చేయాలని ఆలోచిస్తాం. కాదు 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 మిత్రమా, మీ సమస్యని మీరే సాల్వ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఓన్లీ థింగ్ ఆ లేటరల్ అండ్ క్రిటికల్ థింకింగ్ అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేయాలంటే ఫస్ట్ థింగ్, ఈ సమస్య నా ఒక్కడిదే కాదు, ఇదే సేమ్ సమస్య ఇంకొకటికి వచ్చుంటే వాడు ఎలా డీల్ చేసేవాడు, వాడికి వచ్చుంటే వాడు ఎలా డీల్ చేసేవాడు, నేను ఎందుకు డీల్ చేయలేకపోతున్నాను, వీటిని మ్యాచ్ చేసుకోవాలి. ఇది లైఫ్ చేంజింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు చేయండి. ఇక ఎకో ఛాంబర్స్ ఉన్నాయి అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తెలిసిపోతుంది. ఒకటి, మీరు అలాంటి వాళ్ళ పోస్టులకి, అలాంటి వాళ్ళ పేజీలకి, అలాంటి వాళ్ళ కమ్యూనిటీలకి సబ్స్క్రైబులు కొడుతూ ఉంటారు. అలాంటి టాక్సే మీ మైండ్లోకి వస్తుంటాయి. నెగిటివిటీ టాక్సే మైండ్లోకి వస్తుంటాయి. నెగిటివ్ పీపుల్తోనే ఎక్కువ సావాసం ఉంటుంది. అలాంటి కమ్యూనిటీల నుంచి తొందరగా బయటపడాలి. అలాంటి ఆలోచన ఫోరమ్స్ నుంచి తొందరగా బయటపడాలి. అలాంటి ఆలోచన ధోరణి నుంచి బయటపడాలి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి, ఎప్పుడైతే ఫ్రెండ్స్తోనో, స్నేహితులతోనో, రిలేటివ్స్తోనో కలుస్తారో నీ సమస్యని డిస్కస్ చేయకూడదు. ఆ ప్రాబ్లం డిస్కస్ చేయడం స్టార్ట్ చేయగానే ఇంకా వాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క సజెషన్ ఇచ్చి మిమ్మల్ని మొత్తానికే కన్ఫ్యూజ్ చేస్తాడు. అందుకని ఒక ప్రొఫెషనల్ హెల్ప్ లేదనుకుంటే ఏం కాదు, మర్చిపోండి. కొత్త ప్రాబ్లంకి మన ఆన్సర్ సొల్యూషన్స్ ఎప్పుడు దొరుకుతుందంటే కొత్త విధంగా ఆలోచిస్తాను నేను అనే ధైర్యంతో ముందుకెళ్ళాలి. అంతేగాని మీ సమస్యని 10 మందితో చెప్పుకునేసరికి అది ఎకో ఛాంబర్గా మారి మీ మైండ్లోనూ తిరుగుతోంది. ఇతరుల వల్ల ఫీడ్బ్యాక్ వచ్చి నిజమేమో, ఈ ఎకో ఛాంబర్ నిజమేమో, నేను అరుస్తున్నదే నాకు తిరిగి వస్తుంది అన్నది గమనించక అందరూ అదే చెప్తున్నారు, అందరూ ప్రాబ్లం నిజమంటున్నారు, అవును 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 అని మీకు మీరే కృంగిపోతారు. ప్లీజ్ నా మాట వినండి. ఎంత చెప్పుకుంటే అంత పెరుగుతుంది సమస్య. మీరు చెప్పుకోవాల్సి వస్తే ఒక ట్రస్ట్ వర్ది
దేవుడికో, డాక్టర్కో, లేకపోతే నీకు బాగా క్లోజ్ అయిన అమ్మ, నాన్న, భార్య, పిల్లలు వీళ్ళకు ఒకసారి చెప్పావా ఫినిష్. మళ్ళీ చెప్పుకోవడం వల్ల మీ మైండ్ ఒక ఛాంబర్లా మారి అందులో అది రీసౌండ్గా మారి మీ మైండ్లోకి వెళ్ళి అది నిజమని మిమ్మల్ని నమ్మించి అక్కడే కూర్చోబెట్టేస్తుంది. అందుకని చాలా ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఈ ఎకో ఛాంబర్ నుంచి మీరు బయటపడండి. ఒకవేళ బయటపడలేకపోతే మీరు పోలరైజ్ అయిపోతారు. అంటే కంప్లీట్గా ఒక సైడ్కి పుష్ అయిపోయి టూ మచ్ ఆఫ్ నెగిటివిటీ, టూ మచ్ ఆఫ్ యారోగెన్స్, టూ మచ్ ఆఫ్ కోపం, టూ మచ్ ఆఫ్ వరీ, టూ మచ్ ఆఫ్ ఫియర్ అన్నీ ఒక సైడ్ పోలరైజ్ అయిపోతాం, ఒక సైడ్కి వెళ్ళిపోతాం. పోల్స్ దగ్గర ఎలా ఉంటుంది, మరీ చల్లగా ఉన్నట్టుగా, మరీ వేడిగా అయిపోయినట్టుగా మీ జీవితం కూడా ఒక టైప్ ఆఫ్ కార్నర్కి వచ్చేస్తుంది, పోలరైజ్ అయిపోతారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, దీని నుంచి బయటపడండి ఎంత త్వరగా అయితే అంత త్వరగా. ఈ ఎకో ఛాంబర్స్ వస్తున్నప్పుడు ఇంకొక మేజర్ సమస్య మిమ్మల్ని తినేస్తుంది, అదే ఎంపతి లేకపోవడం. ఎంపతి లేకపోవడం అంటే నేను వాడి పొజిషన్లో ఉంటే ఏం చేస్తాను అనే ఆలోచన కెపాసిటీ పోతుంది. ఎకో ఛాంబర్ మిమ్మల్ని పట్టకుండా ఉండాలి అంటే ఆలోచనలో ఇతరులకు కూడా ఏదో ఉండుంటుంది కదా, వాడు అలా బిహేవ్ చేస్తున్నాడంటే, వాడంత చెడ్డగా మారి బిహేవ్ చేస్తున్నాడు అంటే వాడికి ఏదో ఉండుంటుంది. నేను వాళ్ళ పొజిషన్కి వెళ్ళలేను కాబట్టి వాళ్ళని తప్పుగా అనుకోను, కరెక్ట్గా అనుకోను, దూరం పెట్టేస్తాను అనే ఒక ఎంపథైజ్డ్ ఆలోచన తెచ్చుకోండి. ఇతరుల షూస్లోకి వెళ్ళి ఆలోచించడం అనేది ఒక గొప్ప క్వాలిటీ. ఎకో ఛాంబర్ ఉన్న వాళ్ళు ఆలోచించలేరు. ఓకే, హోప్ నేను చెప్పింది అర్థం చేసుకుంటారని. అండ్ ఈ వీడియోస్ అన్నీ కూడా సిరీస్ ఆఫ్ వీడియోస్, ఒక 85 సిరీస్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. అండ్ వీటన్నిటిని కూడా మీరు స్టెప్ బై స్టెప్ చూసి, కొన్ని అర్థం కాకపోతే రాసుకుని, మీకు ఇంకా డౌట్ ఉంటే, నేను సరిగ్గా చెప్పలేకపోయి ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను అందరికీ మంచి జరగాలి, ఈ కంటెంట్ తెలియాలి, ఈ విషయం అర్థం చేసుకోవాలి, 1కి 10 సార్లు చెప్పినా నేను మ్యాటర్ మీకు తెలియాలి అనే ఒక భావనతో చేస్తున్నాను. నేను యూట్యూబర్ని కాదు, నాకు పబ్లిసిటీలు వద్దు. నేను ఐ వాంట్ టు గివ్ గుడ్ కంటెంట్. అందరికీ ఇలాంటి బాధపడుతున్న వాళ్ళు గనక వీడియో చేరితే, వాళ్ళు ఆలోచించగలిగితే టక్కుమని బయటకు వస్తారు. ఎవ్వరి సహాయమో అవసరం లేదు మిత్రమా, మీకు మీరే దేవుళ్ళు, మీకు మీరే చేసుకోగలరు. నేను చెప్పిన మాట ఆలోచించండి. మిమ్మల్ని మీరు ఒక ఎకో ఛాంబర్ లాగా మార్చుకుని మీ రీసౌండ్ మీరే విని భయపడకండి, ధైర్యంగా ఉండండి. అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. హోప్ నేను చెప్పే వీడియోలు మీకు అర్థమవుతున్నాయని. థ్యాంక్ యూ సో మచ్.